నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన ఏడుపు రాగం తద్దినపు తాళం అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి. నాన్న, ఒకసారి ఫోన్ అమ్మకి ఇవ్వండి త్వరగా అంది అపర్ణ. మీ అమ్మ ఫోన్కి చెయ్యమ్మా. ఇప్పటికీ 3 సార్లు చేశానన్న. వంట మధ్యలో అనుమానం వచ్చి త్వరగా అమ్మను పిలవండి, పదార్థం మాడిపోతుంది. అబ్బా, మీ అమ్మ ఇంట్లో లేదు అపర్ణ. ఎక్కడికి వెళ్ళింది నాన్న? ఏమో, నాకు చెప్పి వెళ్తుందా? అదేమిటి, నన్ను అడుగుతావే, మీ అమ్మకు చేసి కనుక్కో అన్నాడు. ఇద్దరి మధ్య ఏదో డిష్యూం అయినట్లుంది. కొంచెం ఆగితే వాళ్ళిద్దరే సర్దుకుంటారు. ఇప్పుడు నేను కదిలిస్తే తేనె తుట్టి రేపినట్లే. వామ్మో, నా పదార్థం అనుకుంటూ పరిగెత్తాను. ఓ గంట తర్వాత, హలో అపర్ణ, మాట్లాడావా మీ అమ్మతో అడిగాడు తండ్రి. లేదు నాన్న. అప్పుడు అనగా ఎటో పోయింది. ఇంతవరకు అయిపోవసలేదు. ఫోన్ చేస్తే ఎత్తటం లేదు. ఈ పాటికి వచ్చేసి ఉంటుంది అనుకున్నాను నాన్న. అసలు ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ ఎత్తకపోవటం ఏమిటి? మీ ఇద్దరు పోట్లాడుకున్నారా అడిగింది. మీ అమ్మతో పోట్లాడటం తప్ప నాకేం పని పాట లేదా? వంకలేనమ్మ డొంక పట్టుకుపోయిందని ఆవిడకే నా పాట నేను నచ్చక గొడవపడి వెళ్ళిపోయింది అన్నాడు. అదేంటి నాన్న? రిటైర్ అయిన మొగుడు అన్నిట్లో తలదూర్చి తలనొప్పి తెప్పిస్తున్నాడని అందరూ అనుకుంటుంటే నేను అట్లా అనిపించుకోకూడదు అనుకున్నా. అందుకే నా వ్యాపకాలేవో నేను పెట్టుకున్నా. అది ఇంటికి మీ అమ్మకు కావలసినవన్నీ చూసుకున్న తర్వాతే. అయినా మీ అమ్మకు అక్కడ కూడా తన పెత్తనమే సాగాలిట. ఆవిడకి ఇష్టమైన పాటలే పాడాలిట. మొగుడుని అనుకుంటుందా, ములక్కడ చెట్టును అనుకుంటుందా, ఎటు వంచితే అటు వంగటానికి అన్నాడు. ఏంటి నాన్న, పాటల విషయంలో పోట్లాడుకున్నారా? మీ ఇద్దరికి భలే సృజనాత్మకత ఉంది నాన్న. లోకల్లో ఏ భార్యాభర్త ఇంతవరకు ఈ విషయం మీద పోట్లాడుకుని ఉండరు అంది అపర్ణ. చాలే నీ వెటకారం. చప్పట్లు కొట్టాలంటే మీ అమ్మకు కొట్టుకో. నాకు ఇష్టమైన పాటలు వినటం పాడటం మానే వరకు ఇంటికి రానని అరుచుకుంటూ పోయింది అన్నాడు. ఏంటి, అంత జరిగిందా? సరే, అమ్మతో నేను మాట్లాడుతూ ఉండండి. హలో అమ్మా. అపర్ణ, చెప్పు నీరసంగా పలికింది తల్లి జానకి స్వరం. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మీ నాన్న నీ చెవిలో పాడేశారా? అప్పుడే పాడేశారానా? ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఊదేశారా అంటారు కదా. ఈ పాటలు గోలేమిటమ్మా? అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ కూడా ఎత్తలేదని నాన్న కంగారు పడుతున్నారు. ఏదైనా ఉంటే మెల్లిగా మాట్లాడుకోవచ్చుగా అంది. ఆహా, చేసిన చేష్టలు ఎవ్వరూ ఎరగరు కానీ కోసిన ముక్కు మాత్రం అందరూ చూశారట. అట్లా ఉంది వ్యవహారం. ఏం మాట్లాడుకోవాలి? ఆ నిరంతర గాన స్రవంతి కార్యక్రమం మధ్యలో అసలు మాట్లాడుకునే సందు ఉందా? మీ నాన్న ఆ పాటలతో నన్ను పెట్టే క్షోభ ఏమిటో మీకెవరికైనా తెలుసా? అంతేం జరుగుతోందమ్మా? ఏం జరుగుతుందా చెప్తా విను. పొద్దున్నే కళ్ళు తెరవగానే సర్వమంగళ మాంగళ్యే అంటూ అందరికీ శుభాలు జరగాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ లేస్తూ ఉంటానా? ఎప్పుడు లేచి కూర్చుంటారో ఏం పాడో మీ నాన్న. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అంటూ ఇల్లు ఎగిరిపోయేలా పాడుతూ ఉంటారు. ఆ దెబ్బకు గుండెల్లో ఠారు పుట్టి మళ్ళీ ముసుగు పెట్టి పడుకుంటూ ఉంటా. ఎంతసేపు పడుకుంటే మాత్రం ఆ ఏడుపు గొట్టు చిత్రలహరి ఆగితేగా. అవునా, ఇదేంటమ్మా కొత్తగా? కొత్తేం కాదు. ఉద్యోగం ఇంటి బాధ్యతల్లో పడ్డాక కొంచెం తగ్గింది కానీ మీ నాన్నకి ఈ ఏడుపు గొట్టు పాటలు పిచ్చి మొదటి నుంచి ఉన్నదే. చెప్పటానికి సిగ్గుచేటు కానీ మా పెళ్ళయ్యాక 3 నిద్రలకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా. మా వాళ్ళు గదంతా పూలతో చక్కగా అలంకరించి అన్ని ఏర్పాట్లు చేస్తే నేను వెళ్ళేటప్పటికి టేప్ రికార్డర్లో మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా
మా కథనే విన్నారా అంటూ ఘంటసాల గుండెలు పిండేసేలా పాడిన విషాద గీతాన్ని తన్మయత్వంతో వింటున్నారు. అప్పటికి నేను ధైర్యం తెచ్చుకుని, ఇప్పుడు ఆ పాట పెట్టారేమిటండి అని అడిగాను. అది కూడా తొలిరేయి పాటే. అందులో కూడా గది అలంకరణ ఇలాగే ఉంటుంది అంటూ అర్థం పర్థం లేని సామ్యం చెప్పారు. అంతేగాని ఆ పాటలో సాహిత్యానికి అర్థమేమిటి, సినిమాలో ఆ పాట సందర్భం ఏమిటి, ఇవి ఏమీ అక్కర్లేదు మీ నాన్నకి. అక్కడితో ఆగకుండా పొద్దున్నే పరీక్ష రాయాలన్నంత శ్రద్ధగా క్యాసెట్ రెండు వైపులా ఒకదాన్ని మించినవి ఒకటి విషాద గీతాలు మోగించారు. ఆ దెబ్బకు నా కడుపు అంతా గుబులుగా అయిపోయి గంటసేపు గుక్క పెట్టి ఏడిస్తే గాని తగ్గనంత దుఃఖం వచ్చింది. దాంతో అప్పగింతల్లో కూడా ఏడవని నేను ఆ క్షణాన ఎందుకు ఏడవాలో కారణమైనా కనపడక 3 ఏళ్ల క్రితం చచ్చిపోయిన మా అమ్మమ్మని, ఆవిడ చేతి మజ్జిగ పులుసుని గుర్తు చేసుకుని మరీ ఏడ్చి నిద్రపోయా. పొద్దున్నే లేచాక ఉబ్బిన నా ముఖము కళ్ళు చూసి కంగారు పడి విషయం తెలుసుకున్న మా వాళ్ళంతా ఒకటే నవ్వటం. ఆ తర్వాత మీ నాన్నను వాళ్ళ బామ్మ పక్కకు తీసుకువెళ్ళి అవలక్షణాలు ఉన్నవాడికి అక్షంతలిస్తే అవతలికి పోయి నోట్లో వేసుకున్నాడట. అట్లా ఉంది నీ వ్యవహారం. లక్షణంగా శుభకార్యం కోసం వస్తే నీ తింగరి వేషాలతో పిల్లని బెదరగొడుతున్నావా అని తలంటి పోసి మీ నాన్న తెచ్చుకున్న టేప్ రికార్డరు క్యాసెట్లు ఓడబెరుక్కుని ఆవిడ పెట్టెలో పెట్టుకుని తాళం వేసేసుకుంది. దాంతో ఆ ఏడుపు పాటల బెడద తీరింది. కానీ మీ నాన్న మాత్రం మిగిలిన 2 రోజులు నా మీద అలిగి కూర్చున్నారు. పెళ్లి చూపుల్లో నాకు కూడా సంగీతం అంటే ప్రాణం, పాటలు వింటూ పడుకోవటం ఎంత ఇష్టమో అని అబద్ధాలు చెప్పి ఇప్పుడు పాటలు పెట్టారని మా బామ్మతో తిట్టిస్తావా అని కోప్పడ్డారు. ఆ దెబ్బతో ఆయన ఏడుపు పాటలు పెడితే వద్దనటానికి, ఏడుపు వస్తే ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా ధైర్యం లేకుండా పోయింది నాకు. అయినా ఆ దేవుడు చేసే గమ్మత్తులు చూడు. ఇద్దరికీ సంగీతం అంటే ఇష్టం అంటే జీవితం అంతా పాటలా సాగుతుంది అని అనుకుంటాము. కానీ భగవంతుడు అందులోనూ ఎంత కుంటిదనం చూపాలో అంతా చూపాడు. నేను ఓ పాట విన్నానంటే ఆ సాహిత్య అర్థాన్ని, రాగ భావాన్ని మనసుకు పట్టించుకునే రకాన్ని. రఫీ పాటలు ఇష్టమని ఓసారి దిల్లీ ఎక్ మందిర్ సినిమాలోని యాద్ నా జాయే అనే విషాద గీతం విని ఆ తర్వాత 4 రోజులు మనిషిని కాలేకపోయాననుకో. పాట నాపై అంత ప్రభావం చూపిస్తుంది. అందుకే విషాద గీతాల జోలికి త్వరగా పోకుండా జాగ్రత్తగా ఉంటాను. అలాంటి నన్ను మీ నాన్నకు జత చేశాడు దేవుడు. ఆయనకేమో పాటలంటేనే ఏడుపు. వద్దండి నేను వినలేను అని ముత్తుకున్నా పట్టించుకోకుండా ఘంటసాల గుండె గాయం చేసే గీతాలు, బాలసుబ్రహ్మణ్యం బాధాభరిత గీతాలు, మహమ్మద్ రఫీ మనసు కరిగించే గీతాలు, కిషోర్ కుమార్ కృంగదీసే గీతాలు, నా పిండాకుడు గీతాలు, నా శ్రాద్ధం గీతాలు, ఇవి ఆయన పొద్దుగూకులు ఇంట్లో మోగించే పాటలు. ఇంకా విడ్డూరం చెప్పనా, పిల్లలకి జోలపాటగా ఎవరైనా జో అచ్యుతానంద అనో లాలీ లాలీ అనో పాడతారు. నీకు మీ నాన్న ఏం పాట పాడేవాళ్ళో తెలుసా? పాడుతా తీయగా చల్లగా ఆ పాట. అందులో పసిపాపలా నిద్రపో తల్లిగా అని ఉందని దాన్ని జోలపాట చేసేశారు. అప్పటికి నేను ఉండపట్టలేక, ఆ పాట పసిపిల్లకు తండ్రి పాడే జోలపాట కాదండి, భర్త పోయి పుట్టింటికి వచ్చిన హీరోయిన్ని ఓదారుస్తూ వాళ్ళింటి పాలేరు పాడే ఏడుపు పాట అని చెప్పాను. వింటేగా. బాధ్యతల్లో పడి మీ నాన్న ఆ పాటల గోల తగ్గిస్తే కాస్త ప్రశాంతంగా ఉన్నాను. కానీ ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్టు ఆ మధ్య ఒకసారి అపార్ట్మెంట్ ఫంక్షన్లో ఈయనో ఏడుపు పాట పాడితే అందరూ మెచ్చుకుని ఏడ్చారు. అంతే, రిటైర్ అయ్యి అవగానే పాత పాటల డైరీలు బయటికి తీశారు మీ నాన్న. దానికి తోడు ఈ మధ్య అదేదో హిందీ పాటల సంఘంలో చేరారు నా ప్రాణానికి. గంభరే గీతో గార్ధభాండమో ఏదో చచ్చింది దాని పేరు. ఆ సంఘంలో సభ్యులంతా తిన్నదరగనట్టు ఆన్లైన్ ఆఫ్లైన్లు మీటింగులు పెట్టుకుని కమ్మగా పెళ్ళాలు చేసి పెట్టిన పకోడీలు హాయిగా తింటూ మరి ఏడుపు పాటలు పాడుకుంటారు. దానికోసం మీ నాన్న 100 ఏళ్ల వ్యవధిలోని వ్యధాభరిత గీతాలన్నీ సేకరించి సాధన చేస్తున్నారు. ఇల్లంతా రకరకాల ఏడుపు గొంతులతో దద్దరిల్లిపోతుందనుకో. అందరూ ఒక ఎత్తు అయితే ఆ కొత్త అబ్బాయి అరిచేతి సింగో అరికాల సింగో ఎవడో ఉన్నాడు. భలే పేరు పెట్టావమ్మా, అతను ఇప్పుడు నెంబర్ 1 సింగర్ తెలుసా అంది అపర్ణ. తెలుసులే, నిజానికి ఆ అబ్బాయి మంచి గాయకుడే. కానీ ఏడుపు పాటల్లో ఎంత జీవిస్తాడంటే మిగిలిన గాయకులు గొంతులో దుఃఖాన్ని మాత్రమే పలికిస్తారు. కానీ అతను మాత్రం దుఃఖాన్ని, దానివల్ల వచ్చే ఏడుపుని
తద్వారా ఉద్భవించే చీవుడిని, అందువల్ల మూసుకుపోయిన ముక్కు దిబ్బడని, చివరకు మిగిలే గొంతు గరగరని మొత్తం అన్నింటినీ ఒకేసారి ఒకే పాటలో ప్రదర్శిస్తాడు. అంత భావగర్భితంగా ఆ గాయకుడు పెట్టే శోకాలకి అతని పాట ఒక్క చరణం విన్నా చాలు నాకు. ద్రౌపది వస్త్రాపహరణం నుంచి జలియన్ వాలాబాగ్ ఉదంతం వరకు జరిగిన ఎక్కడెక్కడి విషాద సంఘటనలన్నీ గుర్తొచ్చి కడుపు లుంగ చుట్టుకుపోతోంది. అలాంటిది రోజంతా ఆ పాటలే వినపడుతూ ఉంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అపర్ణ. అమ్మా, అయ్యయ్యో, నీ బాధ అర్థమవుతోంది నాకు. ఎలాగూ ఇవాళ అందరం అక్కడికి వస్తున్నాగా, మాకు చెప్తే మేమే నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళం కదమ్మా. నువ్వు ఇలా పొద్దున్నే ఏమీ తినకుండా వెళ్ళిపోతే కష్టం కాదు అంది అపర్ణ. ఏం చేయమంటావు, ఇవాళ పొద్దున జరిగింది గుర్తొస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమైందమ్మా? పండక్కి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నానా? మీరంతా వస్తే ఎంత ఆనందంగా గడపవచ్చో, పిల్లలతో ఇల్లు ఎంత కళకళలాడుతుందో అనుకుంటూ సంతోషంగా నేను వంట చేస్తూ ఉన్నాను. ఇంతలోనే మీ నాన్న పెద్దగా ఇంటిని పడి పాడటం మొదలుపెట్టారు. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నేడు మారేనులే అంటూ పండుగ పూట పొద్దున్నే ఆయన కొంపలో పెట్టే కేకలు అవి. వింటుంటేనే నాకు భయంతో ఒళ్ళు జలధరించిపోయిందనుకో. తల్లి చెప్తూ ఉంటే ఆపుకోలేక పొట్ట పట్టుకుని నవ్వటం మొదలుపెట్టింది అపర్ణ. నీకు నవ్వులాటగానే ఉంటుంది, కానీ నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది. అదేమంటే వాళ్ళ పాటల సంఘంలో రేపు స్వభాషా శోక సంగీత కార్యక్రమం అట. అందుకని ఈ రోజంతా ఆయన గారు ఆ పాట సాధన చేసి చావగొడతారట. పండగ పూట నట్టింట్లో ఆ అపశకునపు పాటలు వినలేక గబా గబా వంట ముగించి ప్రశాంతంగా ఉంటుందని గుడికి వచ్చేశాను. మీరొచ్చాక ఇంటికి వస్తా గట్టిగా అంది జానకి. ఇదిగో నీతో మాట్లాడుతూ ఉండగానే మన కాలనీకి వచ్చేసామమ్మా, నువ్వేం దిగులు పడకు, నాన్నకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను భరోసా ఇచ్చింది అపర్ణ. ఆ రోజు రాత్రి మిగిలిన వాళ్ళు పడుకున్నాక, నాన్న, మీరు అమ్మ బాధ అర్థం చేసుకోవటం లేదు. ఈ వయసులో హార్మోన్ల మార్పులు, శారీరక సమస్యలతో యుద్ధం చేయవలసిన సమయంలో మనమంతా అమ్మకి మానసికంగా చేయూతనివ్వాలి, ముఖ్యంగా మీరు అంటూ తండ్రికి నచ్చచెప్పబోయింది అపర్ణ. ఇది మరీ బాగుంది. నాకు ఇష్టమైన పాటలు నేను వింటానంటే నేనేదో చెయ్యరాని ఘోరం చేస్తున్నట్టు మాట్లాడతారేంటి మీరంతా? అసలు ఆ పాటల గొప్పతనం తెలుసా మీకు? భర్త మాటలకు సమాధానంగా అందుకుంది జానకి. చూడండి, ఆ పాటల్ని నేను తక్కువ చెయ్యట్లేదు. నేను బాధపడేది కేవలం ఆ పాటల ప్రభావంతో నాకు కలిగే మానసిక స్థితి వలన, దాంతో నాలో ఏర్పడే ఉద్వేగాల వల్ల. మీరన్నట్టు అవి అంత గొప్ప పాటలు కనుకనే వాటి భావాలు అంత బలంగా మనసులో వెల్లువెత్తుతున్నాయి. కానీ మీరు నవరసాల్లో ఆ శోకరసాన్ని ఒక్కదాన్నే తీసుకుని సమయం సందర్భం లేకుండా నిరంతరం దానిలోనే ముంచుతూ ఉంటే నా వల్ల కావటం లేదు. పైగా సౌకర్యంగా లేదంటూ ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు కూడా పెట్టుకోరు మీరు. సినిమాలో అయినా ఆ ఏడుపు పాటలు ఏడుపు సందర్భంలోనే ఉంటాయి, కానీ సినిమా మొత్తం విషాద గీతాలే ఉండవు కదా. మీరు కూడా ఇంట్లో అన్ని రకాల పాటలు పెట్టండి, ఇద్దరం కలిసి ఆస్వాదిద్దాం అభ్యర్థిస్తూ అంది జానకి. చూడు జానకి, ఎన్ని రసాలున్నా నాకు చిన్నప్పటి నుంచి కరుణ రసమే ఇష్టం, ఏడుపు పాటలే ఇష్టం. ఇంకో రకం నాకు వద్దు. నాకు ఇష్టమైనవి నా ఇంట్లో నేను ఆస్వాదించడానికి కూడా సమయం సందర్భం ఏమిటి? సర్వకాల సర్వావస్థల్లోనూ నేను నాకు ఇష్టమైన పాటలే వింటా. ఈ విషయంలో నా మీద నీ అజమాయిషి కుదరదు. అందరికీ గుడ్ నైట్ మొండిగా మాట్లాడి వెళ్ళి పడుకున్నాడు మోహన్ రావు. జానకి, అపర్ణ మొహమొహాలు చూసుకున్నారు. ఆ చూపుల్లో మోహన్ రావు ప్రవర్తనపై నిరసనే కాక ఒక స్థిర నిర్ణయం కూడా ప్రతిబింబించింది. మరుసటి రోజు ఉదయం జానకి వంటింట్లో పని చేసుకుంటూ ఉంటే అసలు ముందు రోజు రాత్రి ఏ వాదన జరగనట్లు మొహం పెట్టి వంటింట్లోకి వచ్చాడు మోహన్ రావు. జానకి గుర్తుందిగా, మా సంగీత సంఘం వాళ్ళు ఈ నెల సమావేశం ఇవాళ మన ఇంట్లోనే అని. గుర్తుంది. మధ్యాహ్నం 4 గంటలకల్లా వచ్చేస్తారు. మొత్తం 10 మంది. ఏమైనా స్నాక్స్, టీ చెయ్యి ఉల్లాసంగా చెప్పి పాటల సాధనకు పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్ రావు. అనుకున్న సమయానికి సంఘ సభ్యులంతా మోహన్ రావు ఇంట్లో చేరారు. ఆలస్యం చేయకుండా ఆందోళన రాగంలో ఆలాపనలు మొదలుపెట్టారు. ఒకరిద్దరు బాగానే పాడారు. మిగిలిన వాళ్ళు పాడుతూ ఉంటే వివిధ జంతువుల ఏడుపులు గుర్తొచ్చాయి జానకి.
మధ్య మధ్యలో ఆవేశం ఆపుకోలేక అందరూ కలిసి పాడుతూ ఉంటే అర్ధరాత్రి ఓ కుక్క ఏడిస్తే మిగిలినవన్నీ గొంతు కలపటం గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాకిడి తలుపు మూసేసింది జానకి. కొంతసేపు అరచి అరచి అలసిపోయి విరామం ప్రకటించుకున్నారు గాయకులు. మోహన్ రావు భార్య దగ్గరకు వచ్చి స్నాక్స్ వడ్డించమని సైగ చేశాడు. సరేనని తల ఊపింది జానకి. ఆకలిగొన్న గాయకులు ఆవురావునమని ఎదురు చూస్తూ ఉండగా వంటింట్లో నుండి విస్తరాకుల కట్టతో బయటకొచ్చి కుర్చీల్లో కూర్చున్న వాళ్ళ చేతుల్లో ఒక్కో ఆకు పెట్టింది జానకి. అయోమయంగా చూడసాగాడు మోహన్ రావు. అంతలోనే అందరి విస్తరలలో దహబ్బుమని ఓ పచ్చడి పదార్థం పడింది. ఏమిటా అని చూస్తే పెసరపప్పుతో చేసిన ముద్దపప్పు. జానకి ఏంటిది మెల్లిగా అన్నాడు మోహన్ రావు. భార్యను కొత్త స్నేహితుల ముందు ఎలా గదమాలో అర్థం కాక. ఆగండి అన్నట్టు తీక్షణంగా చూసింది జానకి. మ్రాన్ పడిన మోహన్ రావు కళ్ళ ముందే అందరి విస్తర్లలో అన్నం, నువ్వుల పొడి, అల్లం పచ్చడి, ఆవ పచ్చడి, ఇంకొన్ని తద్దినం వంటలు, చివరికి చప్పటి చారు పోసి ఇంక తినండి అంది. అవేమిటో తెలిసిన కొంతమంది ఇప్పుడు ఇవేంటన్నట్లు చికాకుగా మొహం పెట్టారు. అసలు ఇలాంటి వంటలు వడ్డనులు ఎరగని నలుగురు ఉత్తరాది వాళ్ళు ఈ సమయంలో అన్నం ఏమిటని అన్నంలా తెల్లబోయారు. అందులో ఒక అతను విస్తర పట్టుకోవటం చేతకాక చారు, అల్లం పచ్చడి ప్యాంటు మీద పోసుకున్నాడు. ఆ గందరగోళంలో అతడి విస్తరలోని నువ్వుల పొడి ఫ్యాన్ గాలికి ఎగిరి పక్క ఆవిడ కళ్ళల్లో పడింది. దాంతో ఆవిడ అంతకుముందు తాను పాట పాడిన దానికన్నా భీకరంగా అరిచింది. ఈ ఘోరకలి అంతా కళ్లతో చూస్తున్న మోహనరావు శిలా ప్రతిమలా బిగుసుకుపోయాడు. ఏంటండి ఇవాళ మీ ఇంట్లో ఎవరిదైనా తద్దినమా అడిగాడు ఒక తెలుగు ఆయన తేరుకుని. అబ్బే కాదండి నసిగాడు మోహనరావు. మరి ఇదేంటి ఇష్టం లేకపోతే కుదరదని చెప్పాలి కానీ ఎప్పటికో మిగిలిపోయిన తద్దినం వంటలని స్నాక్ టైంలో పెట్టడం ఏమిటో కోపంగా అడిగాడు ఇంకో ఆయన. అప్పటికి తెలివిలోకి వచ్చిన మోహన్ రావు జానకి ఏంటిది గద్దించాడు. అబ్బే ఇవి ఈరోజు వండిన తాజా వంటలేనండి, ఇందాకే చేశాను అణకోగా చెప్పింది జానకి. నీకేమైనా మతిపోయిందా జానకి? స్నేహితులు వస్తున్నారు, స్నాక్స్ చేయమంటే తద్దినం వంట చేస్తావా? మరి మొన్న మీ అమ్మగారి తద్దినానికి ఇవే వంటలు చేస్తే చాలా బాగున్నాయని 2 సార్లు వేయించుకొని తిన్నారు కదండి మీరు. మీకు అంత నచ్చాయని ఈరోజు కూడా అవే చేశాను అంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటప్పుడు ఏ సమోసాలో, మంచూరియాలో, మిర్చి బజ్జీలో ఇవ్వాలని కూడా తెలియదా? తద్దినం వంట తద్దినం రోజున బాగుందని తిన్నానని ఎప్పుడు పడితే అప్పుడు అవే చేసి వడ్డిస్తావా? ఓ సమయం సందర్భం ఉండదా దేనికైనా అన్నాడు. ఏమోనండి, నిన్న మీరేగా అన్నారు నా ఇంట్లో నాకు నచ్చినవి నేను ఆస్వాదించడానికి సమయం సందర్భం ఎందుకని. నాకు ఏది నచ్చితే అదే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆస్వాదిస్తాను అని కూడా అన్నారు. అందుకే అమాయక వదనం పెట్టి అంది జానకి. జానకి అంతరార్థం గ్రహించి అంతర్మథనంతో తలదించేసుకున్నాడు మోహనరావు. మిత్రులంతా మెల్లగా నిష్క్రమించారు. కొన్ని నెలల తర్వాత ఓ ఆదివారం జగమే మారినది మధురముగా ఈవేళ మధ్యాహ్నం జరగబోయే గాయకుల సమావేశంలో పాడటం కోసం పాట సాధన చేస్తున్నాడు మోహనరావు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండు పాట వింటూ ఆ జానకితో గొంతు కలిపి తాను కిలకిలా నవ్వుకుంది. పాటల కార్యక్రమం కోసం మసాలా వడలు చేస్తున్న జానకి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.